మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా స్టార్టప్ స్టేజ్లోనే ఇట్లాంటి రోడ్స్ అనేటివి మనకి దర్శనమిస్తున్నాయంటే కంటిన్యూస్గా వర్షాలు పడడము, అట్లాంటి సిచ్యువేషన్స్ మనకి దాదాపు 4-5 రోజుల నుంచి 5-6 రోజులు కంటిన్యూ వర్షాలు పడే రోజులు మనకి ముందు రోజుల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే నిన్న మధ్యాహ్నం నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్షం పడింది. చాలా చిన్నగా పడ్డది వర్షం అని చెప్పేసి మనకు తెలుసు. కాకపోతే ఈ ప్రభావానికే ఈ మన రోడ్లు అనేటివి ఇంత ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కంటిన్యూస్గా వారం రోజులు మనకి వర్షం పడితే మాత్రం దీని హాలత్ అనేది చాలా డేంజర్ ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సో ఆటోస్ వెళ్తూ ఉన్నాయి, బైక్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఇదంతా డ్యామేజ్ అయిన ఏరియా యాక్చువల్లీ. ఇదంతా ఈ ఏరియా కంటేశ్వర్ ఏరియా, మెయిన్గా చంద్రశేఖర్ కాలనీ అండ్ దుబ్బా, సుభాష్ నగర్, అమల్వాడి, నామదేవాడ వెళ్ళే ప్రధాన రహదారిగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం రోడ్లు అనేటివి ఫుల్ డ్యామేజ్ అయిపోయినాయి. సో బాటచారులు ఒకసారి చూడొచ్చు, తను మెల్ల నడుచుకుంటూ వెళ్తుంది సైడ్ నుంచి. ఒకవేళ రోడ్డు సరిగ్గా ఉండున్నట్లయితే బాగానే వెళ్ళిపోతుండే. సో వాళ్ళు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళడము మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. సో కొన్ని ఏరియాస్ ఆల్రెడీ మనము గుప్పన్పల్లి, అదేవిధంగా రైల్వే స్టేషన్ నియర్ బై ఏరియాలో కూడా మనము ఇప్పటికే ఈ స్పెషల్ స్టోరీలో మనము చూపించడం జరిగింది. రోడ్స్ ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నాము. ఆటోస్ మెయిన్గా మాట్లాడుకోవచ్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంచెము అదుపు తప్పినా కూడా వెహికల్ బోల్తా పడే అవకాశం ఉంటుంది. వెహికల్ చూడండి, సో దారుణం అండి. అంటే మెయిన్గా 2 వీలర్స్ చూడండి, మెల్లంగా పోవాలి, లేదంటే స్కిడ్ అయి ఖచ్చితంగా పడిపోతారు డెఫినెట్లీ. సో ఇక్కడ నుంచి ఒక వెహికల్ వస్తుంది చూడండి, వాళ్ళు ఎంత భయపడుతూ వస్తున్నారో. నార్మల్గా స్కూటీస్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కొంచెము అదుపు తప్పినా కూడా స్కిడ్ అయ్యి దాంట్లో పడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఈ ఒక్క ఏరియానైనా ఇంకా మీరు వేరే ఏరియాలలో ఎక్కడైనా ఐడెంటిఫై చేశారా? ఏరియాస్ ఏమన్నా నేమ్ చెప్పండి. నేమ్ అంటే బడా బజార్లో కూడా ఉన్నది, ఆల్మోస్ట్ గోలన్మాన్ సైడ్. అక్కడ అంత తిరిగేదే ఆ ప్లేసెస్ మేము. సో అక్కడ ఎక్కడ తిరిగినా కూడా అట్లాంటి రోడ్సే కనబడుతున్నాయి అన్నట్టు. ఫైనలీ కనబడుతున్నాయి. ఇక అది చేంజ్ చేస్తే బాగుంటుంది. మున్సిపల్ అధికారులు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలా. రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో అంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడే కొంచెం అక్కడక్కడ ప్యాచెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్యాచెస్ వేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతా ఉన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఈ వాటర్ అనేది రోడ్ పైన నిలిచిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనము చాలా ఇన్సిడెంట్లో చూస్తూనే ఉంటాము. ఈ బురద నీళ్ళు అంటే ఏదైతే మురికి నీళ్ళు వెహికల్ నడిచే టైంలో ఎవరిపైన పడ్డా కూడా వాళ్ళకి, ఆ వాహనదారులకి అండ్ ఎవరైతే బాటసారులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూనే ఉంది. మనము చాలా న్యూస్లో కూడా మనము చూపించడం జరిగింది గతంలో. సో ఇది మెయిన్గా బస్టాండ్కి వెళ్ళే ప్రధాన రహదారి. మెయిన్గా ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్ నుంచి దిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి బై రూట్ ఆటోలో వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే మార్నింగ్ టైంలో ఇవల్ల చాలా వర్షం అయితే కురిసింది. సో ఈ వర్షం కురిసిన కారణంగా రోడ్లు మొత్తం జలమయమయ్యాయని చెప్పేసి మనకు తెలుస్తూనే ఉంది. సుబ్బన్పల్లి ఉన్నది, ఇక్కడ నుండి కేశవపూర్కి రోడ్డు శాంక్షన్ అయింది, కానీ రోడ్ వేయలేదు. ఊళ్ళో మాత్రం అన్ని సీసీ రోడ్లు వేసేసారు. గంగాస్థాన్లో ప్లస్ స్కూల్ దగ్గర అది డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది అందరికీ అన్ని మీడియాలో వచ్చింది. అది కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. పోయిన వర్షాకాలము మొత్తం ఇది మన జనరేటర్ పెట్టి వాటర్ తీసేసారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు ఎదుర్కొంటా ఉన్నారు మీరు, ఇబ్బందులు? ఇప్పుడు గత దాదాపు 6-7 ఏళ్ళు వస్తుంది. ఓకే.
ఈ రోడ్డు మాత్రం ఈ సరిగా అయితే లేదు. ఈ వర్షాకాలం వచ్చిన బురద ఏంటంటే ఏదో మన కంకర చిప్స్ ఉంటుందా అది వేసేస్తారు అయిపోయి. మళ్ళీ ఇంతవరకు రోడ్ వేస్తున్నా వేయలే. రోడ్డు శాంక్షన్ అయింది, ఇక్కడ నుంచి కేశవపూర్ వరకు రోడ్డు డాంబర్ రోడ్డు శాంక్షన్ అయింది కానీ వేయలేరు. సో అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. వేస్తామన్నారు కానీ ఎందుకు వేస్తారో నాకు అర్థమైతే లేదు. మరి ఏం ప్రాబ్లం వచ్చింది? మా మధ్యలో ఈ వాటర్ ఇక్కడ డ్రైనేజ్ పంట పోలే కదా, డ్రైనేజ్ పంట పోకుండా మధ్యలో అయిపోతుంది. అటు డ్రైనేజ్ తీయని సైడ్కు డ్రైనేజ్ తీయని లేదు. మెయిన్గా ఆరోపిస్తున్నది ఏంటంటే సరైన రోడ్లు లేక ఇవాళ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇవాళ ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉంటే ఒకవేళ రోడ్లపైన వాటర్ నిలిచినా కూడా అవి డ్రైనేజీలో నుంచి అవి మన రోడ్లపై నుంచి డ్రైనేజీలోకి వెళ్ళిపోయి అవి అవుట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎంత పెద్ద గుంత ఇది చూడండి. ఈ గుపన్పల్లి కమన్ దగ్గర మనం ఉన్నాము. అంటే ఈ ప్రధాన రహదారిలోనే మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే లోపల ఇంకా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆటోలు బైక్లు చాలా చాకచక్యంగా నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలంలో వాటర్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకి రోడ్లపైన అసలు ఎంత గుంత ఉంది, అక్కడ రోడ్ డ్యామేజ్ ఉందా లేదా అనేది కూడా కరెక్ట్ తెలియదు. కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా జర భద్రంగా ఉండాలని చెప్పేసి చెప్తూనే ఉన్నారు.